ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్. హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ ఏంటి? ఈవినింగ్ స్నాక్స్ స్పెషల్ పానీపూరి. అది కూడా ఏం పానీపూరి? హోమ్ మేడ్ పానీపూరి. అవునా? ఇంట్లోనే హోమ్ మేడ్గా రెడీమేడ్గా తయారు చేసుకున్నామండి. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా పానీ విత్ కొత్తిమీర అండ్ పుదీనా అన్నమాట. ఆనియన్స్ అండ్ ఆలు కర్రీ, బఠానీ అండ్ ఆలు కర్రీ అనమాట. అండ్ పూరి అనేది మట్టుగా రెడీమేడ్గానే తెచ్చాను. అంటే అవి పీసెస్ ఉంటాయి కదా ఫ్రై చేయడానికి, ఆ పీసెస్ పానీ పీసెస్ తెచ్చి నేను ఫ్రై చేశాను అనమాట. ఇగోండి, ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ప్యాకెట్ వచ్చి నాకు 90 రూపీస్ పడింది. మ్యాక్సిమం పూరీస్ ఇంచుమించుగా ఒక 300-400 పూరీస్ అనేవి ఉంటాయి. ఇలాగా వీటిని ఫ్రై చేసుకోవడమే. ఇన్స్టెంట్ పూరీస్ రెడీ అనమాట. నాకైతే పానీపూరి చాలా ఇష్టం అండి. అండ్ నాతో పాటు ఇగోండి మా పాప కూడా పానీపూరి లవరే. సో మేము ఎక్కువగా తినాలి అనుకునేటప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకుంటాం మేము. నాకైతే ఇష్టం లేదు పానీపూరి అనేది. మా బాబుకి ఇష్టం లేదు అంటాడు, కానీ తింటూ ఉంటాడు అనమాట. సో లెట్ మీ ట్రై పానీపూరి. ఎంతో ఎగ్జైటెడ్గా ఉంది చూడండి. గొండి పానీపూరి పెట్టుకున్నాను, కర్రీ అండ్ ఆనియన్స్. నౌ పానీ వేసాను. చూసారా, ఈ పూరి ఏంటంటే మనకి వాటర్ అనేది అంతగా కారదు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా చాలా బాగుందండి. సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసి చూడండి. అండ్ పానీపూరి లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.